నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమం కడపలో నిర్వహించాలన్న ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతరం కేంద్ర రాష్ట్ర స్థాయి కమిటీల ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని వెల్లడి. ఘనంగా ప్రారంభమైన దక్షిణ భారతదేశంలో రెండో అతిపెద్ద కథోలిక పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన గుణదల లూర్దుమాత మహోత్సవాలు. సూపర్ 6 హామీలను కూటమి ప్రభుత్వం సమాధి చేసిందన్న వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమం ఈ ఏడాది కడపలో నిర్వహించాలని ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ మహానాడు కార్యక్రమం అనంతరం కేంద్ర రాష్ట్ర స్థాయి కమిటీల ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. శుక్రవారం అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పాలిట్ బ్యూరో సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఆ క్రమంలో వైసీపీ హయాంలో స్థానిక సమస్యలు తగిన బీసీ కోటా రిజర్వేషన్ల పునరుద్ధరించేందుకు చట్టపరమైన అంశాలు పరిశీలించాలని ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. అలాగే జిల్లాల పునర్విభజనపై సైతం కీలక చర్చ జరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల పునర్విభజనకు సంబంధించి పొరపాట్లను సరిదిద్దాలని పలువురు నేతలు సీఎం చంద్రబాబు నాయుడుకు సూచించారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్వాహకం వల్లే ఎస్ఆర్బిఎం లిమిట్ 0 అయిందని సీఎం చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత 8 నెలల్లో రాష్ట్రానికి 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినా ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలో రెండో అతిపెద్ద కథోలిక పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన గుణదల లూర్దుమాత మహోత్సవాల నవదిన ప్రార్థనలు శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ కథోలిక పీఠం బిషప్ తెలుగుతోటి జోసెఫ్ రాజారావు, మ్యాన్స్నూర్ ఫాదర్ ముగల ప్రసాద్, విక్టర్ జనరల్ ఫాదర్ ఏషపం గాబ్రియల్, పుణ్యక్షేత్రం రెక్టర్ ఏలేటి విలియం జయరాజ స్వామి, డయోసిస్ ఎడ్యుకేషన్ డెస్క్ డైరెక్టర్ ఫాదర్ కొలకాని మరియన్న, సోషల్ సర్వీసెస్ సెంటర్ ఫాదర్ తోట సునీల్ రాజ్ తదితర గురువులు పుణ్యక్షేత్రం ప్రధాన చర్చి వద్ద మరీమత పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలుగుతోటి జోసెఫ్ రాజారావు భక్తులకు సందేశమిస్తూ జగద్గురువులు పరిశుద్ధ పోప్ ఫ్రాన్స్ 2025వ సంవత్సరాన్ని జూబ్లీ సంవత్సరంగా ప్రకటించడం జరిగిందన్నారు. దేవుని రక్షణ ప్రణాళికను కొనసాగించడానికి మరీమాతను దేవుని తల్లిగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. స్త్రీలందరిలో మరీమాత ధన్యురాలని తెలిపారు. క్రీస్తు తల్లి అయిన మరీమాతను గౌరవిస్తే దేవుని అనుగ్రహం తప్పక లభిస్తుందని అన్నారు. మరే తల్లి మధ్యత్వ ప్రార్థన ద్వారా దేవుని చేరుకోవచ్చని వివరించారు. గత సంవత్సరం గుణదల మాత 100 సంవత్సరాల మహోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం జరిగే 101వ గుణదల మాత మహోత్సవాలకు కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకుని దిగ్విజయం చేయాలని కోరారు. విజయవాడ కథోలిక పీఠం మ్యాన్స్న్యూర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, పుణ్యక్షేత్రం రెక్టర్ ఏలేటి విలియం జయరాజ స్వామి సంయుక్తంగా మాట్లాడుతూ గుణదల లూర్దుమాత దర్శన భాగ్యం పొందిన భక్తులకు వరాలు లభిస్తాయని అన్నారు. 9 రోజుల పాటు జరిగే నవదిన ప్రార్థనల్లో లూర్దుమాత తిరునాళ్లకు భక్తులను సంసిద్ధులను చేయడం జరుగుతుందన్నారు. అనంతరం విక్టర్ జనరల్ ఫాదర్ ఏషపం గాబ్రియల్, మ్యాన్స్నూర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, రెక్టర్ ఏలేటి విలియం జయరాజ స్వామి, ఎస్ఎస్సి డైరెక్టర్ ఫాదర్ తోట సునీల్ రాజ్ తదితర గురువులు దివ్య సప్రసాద మదసంతో కొండపై మరీమాత స్వరూపం వద్దకు చేరుకున్నారు. అనంతరం లూర్దుమాత స్వరూపం వద్ద సమిష్టి దివ్య బలి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొక్యురేటర్ ఫాదర్ బొడ్డు ఆనంద్, ఫాదర్ ఎం చిన్నప్ప, ఫాదర్ కొలకాని మరియన్న, ఫాదర్ పల్సాల థోమస్ తదితర గురువులు, సంఘ పెద్దల ప్రెసిడెంట్లు, నూల విజయరాజ్, కన్నికా స్త్రీలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకారం చుట్టాం. ఈ రోజు నుంచి భక్తులందరూ, విశ్వాసులందరూ ఇక్కడికి వచ్చి ప్రతిరోజు గుణదల మాత దర్శనం చేసుకొని ఈ కొండ ఎక్కి ఆ కొండ మీద మాకు ప్రార్థనలు, దాంతోపాటు దివ్య పూజ ఉంటాయి. ఆధ్యాత్మికంగా మమ్మల్ని మేము ఈ 9 రోజుల పాటు మేము ఆధ్యాత్మికంగా మేము తయారవుతూ ఉంటాం. ఈ విధంగా కూడా ఇక్కడ మాకే కాదు, మా మేత్రాసనంలో మా చుట్టుప్రక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్లో కూడా, జిల్లాల్లో కూడా ఈ వార్త అందరికీ అందుతుంది. అదేవిధంగా ఈ విషయం కూడా మీడియా ద్వారా అందరికీ తెలుస్తుంది. మేము ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులని వచ్చే విధంగా
ఈ సంవత్సరం కూడా లక్షల్లో వస్తారని మేము అంచనా వేస్తున్నాం. వాటన్నిటికీ అన్ని సహకారాలు, అన్ని ప్రిపరేషన్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి. మాకు కమిటీస్ అన్నీ ఏర్పాటు చేశాం. అన్ని విషయాలు, ముఖ్యంగా భద్రతా విషయం, లేకపోతే శానిటరీ విషయం, ఇంకా భక్తులందరికీ కావలసిన సౌకర్యాలన్నిటినీ చాలా అప్రమత్తంగా ఉండి చేస్తున్నాం. దానికి సారథ్యం వహించే వాళ్ళు ఈ గుణదల రెక్టర్ గారైన ఏలేటి విలియం జయరాజ్ ఫాదర్ గారు. వారితో పాటు వాళ్లకు చేయూతనిస్తూ సహకారం అందిస్తూ సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ముఖ్యంగా వికార్ జనరల్ ముమ్మల ప్రసాద్ ఫాదర్ గారు, అలాగే మిస్వం గాబ్రియల్ ఫాదర్ గారు, మిగిలిన పెద్దవాళ్ళందరూ సహాయం చేస్తున్నారు. సార్వత్రిక లేక వార్షిక మరియ తల్లి యొక్క ఈ తిరునాళ్ళు లేక తీర్థయాత్ర జరుగుతూ ఉంటుంది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కిందటేడు 100 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి గొప్ప వేడుకలు చేసుకున్నాం. మరొక శతాబ్దిలోనికి కాలు పెట్టడం జరిగింది. మరొక అంశం ఏంటంటే, క్రీస్తు జన్మించి 2025 సంవత్సరాలు అవుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక గొప్ప జూబిలీ చేసుకోవాలనేటువంటిది కూడా కథోలిక సంఘం యొక్క ఒక ఆశ, కోరిక లాంటిది. మీ అందరికీ తెలిసినట్లుగా తల్లి యొక్క దీవెన చాలా గొప్పది, తల్లి యొక్క ఆశీర్వాదం చాలా గొప్పది, తల్లి యొక్క పాత్ర చాలా గొప్పది. దేవుడు సర్వ సృష్టికర్త అయితే ఆ సృష్టికర్తను తన గర్భంలో ఇముడ్చుకున్నటువంటి స్త్రీ మరియ తల్లి. అందువలన ఆమెకు ఒక ప్రత్యేకత దేవుడు అనుగ్రహించాడు. ఆ ప్రత్యేకతను బట్టి ఆమె దగ్గరకు వచ్చినటువంటి వారు దేవుని దగ్గర ఒక ఆధిక్యతను, ఆశీర్వాదాన్ని పొందుతూ ఉంటారు. ఇది స్పష్టంగా కనబడుతున్నటువంటి అంశం. ఇక్కడ మతానికి సంబంధించినటువంటి అంశం కంటే కూడా ఒక మానవ ధర్మానికి సంబంధించినటువంటి అంశం మనకు కనబడుతూ ఉంటుంది. కథోలికులు మాత్రమే కాకుండా అందరూ కూడా, మన హిందూ సోదరులు, ముస్లింలు చాలామంది కూడా తల్లి దగ్గరకు వచ్చి ఆమె దర్శనాన్ని పొంది అనేక కోరికలు పొందుతూ ఉంటారు. హిందువులు ఎందుకు వస్తారు ఇక్కడికంటే, ఏదో ఒక కోరిక వాళ్ళకి నెరవేర్చబడుతుంది. వారికి ఏదో ఒక లోటు ఉన్నప్పుడు ఈ తల్లి ప్రార్థన ద్వారా అందజేస్తుంది అనేటువంటి ఒక గొప్ప నమ్మకం. సూపర్ 6 హామీలను కూటమి ప్రభుత్వం సమాధి చేసిందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ఆంధ్రప్రభ కాలేజీలోని జనహిత సదనంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్నికల మేనిఫెస్టోను తోచా తప్పకుండా అమలు చేయవలసిన బాధ్యత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంపై ఉంటుందని, అలా 99.4% హామీలను అమలుపరిచిన ఘనత రాష్ట్ర చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెల్లిందని మల్లాది విష్ణు అన్నారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్య, విజ్ఞప్తులన్నిటికీ అధికారంలోకి వచ్చిన వెనువెంటనే సంక్షేమ క్యాలెండర్ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిష్కారం చూపారన్నారు. ఏ మాసంలో ఏ రోజున ఏ పథకం అమలు చేస్తామో ముందుగా ప్రకటించి మరీ అమలు పరిచామని, ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయంలోనూ సంక్షేమ క్యాలెండర్ను ప్రదర్శించి తమ నిబద్ధతను చాటుకున్నామని అన్నారు. కోవిడ్ సమయంలోనూ ఏమాత్రం వెనుకడుగా వేయకుండా సంక్షేమాన్ని అమలుపరిచి ఏ రాష్ట్రంలోనూ లేనంత గుడ్ గవర్నెన్స్ ను ప్రజలకు అందించామన్నారు. అటువంటి ప్రభుత్వంపై బురద జల్లుతూ ఎన్నికల సమయంలో కూటమి నేతలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపారని మండిపడ్డారు. తాము వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మించి సంక్షేమాన్ని అమలు పరుస్తామంటూ ప్రజలను మభ్యపెట్టారని అన్నారు. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలు నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నాయుడు నైజమని మల్లాది విష్ణు విమర్శించారు. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచుతానని, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్లకు పంచుతానని మార్చి 28, 2024 అనంతపురం జిల్లా బొక్క రామసముద్రం బహిరంగ సభలో ఇచ్చినటువంటి మాట ఏమైందంటూ చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. పైగా నిజమైన బటన్ నొక్కుతానంటూ ఉతిత్త బటన్ కాదంటూ ఆనాడు బాబు అన్న మాటలను చూసి ప్రజలు ఇప్పుడు నవ్వుకుంటున్నారని అన్నారు. ఆడబిడ్డ ఉన్న స్త్రీకు నెలకు 1500 అందజేస్తామని, 2 ఆడపిల్లలు ఉంటే 3000 రూపాయలు, 3 ఉంటే 4500 రూపాయలు, 4 ఉంటే 6000 ఇస్తామంటూ ఏప్రిల్ 4న తణుకు ప్రజాగళం సభలో బాబు మాట్లాడారని గుర్తు చేశారు. రైతులకు 20,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేసి అన్నదాతను రాజును చేస్తామని ఏప్రిల్ 5న నర్సాపురం ప్రజాగళం సభలో గొప్పగా చెప్పారని మండిపడ్డారు. తన పుట్టినరోజున కూడా గూడూరులో అక్కా చెల్లెమ్మలతో ముచ్చటిస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామంటూ అబద్ధపు హామీలతో బాబు మోసగించారని చెప్పారు. జాబు రావాలంటే కూటమి అధికారంలోకి రావాలంటూ, ఉద్యోగం వచ్చే వరకు 3000 నిరుద్యోగ వృత్తి ఇస్తామంటూ మే 9వ తేదీన
కురపంలో యువతకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ తీరా అధికారంలోకి వచ్చాక హామీల అమలంటే భయమేస్తుందని బాబు మాట్లాడటం సరికాదని అన్నారు. 2014లోనూ ఇదే విధంగా 87,612 కోట్ల వ్యయం రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని నమ్మించి చివరకు 15,000 కోట్లతో బాబు సరిపెట్టారని మల్లాది విష్ణు అన్నారు. ఇలా అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి మేనిఫెస్టోను అమలు పరచని పార్టీలపై చర్యలు తీసుకోవాలని 2019లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లిందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక క్రమశిక్షణతో పేదరికాన్ని నిర్మూలించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి బాటలో పయనించేలా చేయడంలో తాము సఫలీకృతమయ్యామని మల్లాది విష్ణు అన్నారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, మెడికల్ కాలేజీలు ఇలా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచి ఆంధ్రప్రదేశ్ను వికసిత ఆంధ్రప్రదేశ్గా మార్చి చూపామన్నారు. కానీ రాష్ట్రానికి 16 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆనాడు గ్లోబల్స్ ప్రచారం చేసి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపారని దుయ్యబట్టారు. కొందరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కూడా ఆ రోజున వీరికి వత్తసు పలికారన్నారు. చేయని అప్పులపై ఆనాడు బకాయిలు ఊదిన కూటమి పెద్దలు గత 8 నెలల కాలంలో చేసిన 1,19,000 కోట్ల అప్పులపై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. జనసేన నేతలకు భూములను దారాదత్తం చేయడంలో ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ పేదల జీవన స్థితిగతులను మెరుగుపరచడంపై లేకపోవడం బాధాకరమని అన్నారు. 2014లో అధికారంలో ఉండగా ఎన్నికల మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి తొలగించిన కూటమి పెద్దలు ఈసారి మేనిఫెస్టోను ఏ రకంగా ప్రజల మైండ్ నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మల్లాది విష్ణు ఆరోపించారు. ఇప్పటికే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసి పేద విద్యార్థులకు మెడికల్ విద్యను అందని దాక్షగా మార్చేశారని, అన్నదాత సుఖీభావ ఇస్తామని 54 లక్షల మంది రైతులను, తల్లికి వందనం పేరుతో 40 లక్షల మంది తల్లులను, ఆడబిడ్డ నిధి పథకం పేరుతో 1,80 లక్షల మంది మహిళలను, నిరుద్యోగ భృతి పేరుతో 1 కోటి మంది యువతను వంచారని అన్నారు. సూపర్ 6 హామీలు నెరవేర్చలేమని బాబు మాట్లాడడం చూస్తుంటే చంద్రబాబు నాయుడికి రాజకీయ విలువలు, విశ్వసనీయత లేవని స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. కనుకనే గత ప్రభుత్వం వచ్చిన పెట్టుబడులు తప్ప ఈ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఒక్క పెట్టుబడి కూడా రాలేదని విమర్శించారు. మరోవైపు అధికారంలోకి వచ్చిన కరెంట్ ఛార్జీలు, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచి ప్రజలు నడ్డి విరిచిన కూటమి సర్కార్ యోజా ఛార్జీలు, ఆస్తి పన్ను పెంచుతూ మరో పిడుగు ప్రజలపై వేసేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఎన్నికల హామీలు జనరల్గా ఒక రాజకీయ పార్టీ ప్రజల ముందుకు వచ్చి మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే, ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేస్తాము అని చెప్పాను. ప్రజల ముందు రాజకీయ పార్టీలు ఒక మేనిఫెస్టో రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ మేనిఫెస్టో రూపంలో ఇచ్చినటువంటి మాటని అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వాల మీద ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసినటువంటి పార్టీ, ప్రభుత్వం ఏది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తన పాదయాత్రలో వచ్చినటువంటి కార్యక్రమాలు, ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులు, ప్రజల దగ్గర నుంచి విన్నటువంటి సమస్యలు, వాటన్నిటినీ ఎన్నికల మేనిఫెస్టో రూపంలో తీసుకొచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాలెండర్ రూపంలో ఈ సంవత్సరంలో, ఈ మాసంలో ఈ కార్యక్రమాలని అమలు చేస్తాము అని చెప్పని తూచా తప్పకుండా ఒక క్యాలెండర్ రూపంలో ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ప్రణాళికాబద్ధంగా మా 5 సంవత్సరాల్లో ఏ మాసంలో ఏం చేస్తాము అని చెప్పని కలెక్టర్ల ఆఫీసులో, మంత్రుల ఆఫీసులో ప్రతి అధికారిక కార్యక్రమాల్లో ఎదుర్కొండా పెట్టుకుని దాని ప్రకారం ప్రభుత్వం నడిచింది, దాని ప్రకారం ప్రభుత్వం పనిచేసింది. కబేళ్లను మరింత అభివృద్ధి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. కబేళ్లను మరింత అభివృద్ధి చేయాలని, కబేళ్లకు కల్పించిన సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలని, నిత్యం
వ్యర్థ నిర్వహణ చేస్తుండాలని అన్నారు. పర్యటనలో భాగంగా ఎంజీ రోడ్, కబేలా, వైవిఆర్ ఎస్టేట్, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ 58వ డివిజన్ లో గల వైవిఆర్ ఎస్టేట్ లో నిర్మాణం దశలో ఉన్న 1500 కిలోలీటర్ల ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్ ను పరిశీలించారు. అమృత్ పథకం 2.0లో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా దానికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. అజిత్ సింగ్ నగర్ లోని అన్నా క్యాంటీన్ పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా చూసుకోవాలని అన్నారు. తదుపరి ఎంజీ రోడ్ లోని పారిశుద్ధ నిర్వహణ పరిశీలించి పారిశుద్ధ నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రజలను మరోసారి చంద్రబాబు నాయుడు మోసం చేశాడని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు అమలు చేయని వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం మాత్రమే అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలు అందజేస్తామని ఎన్నికల ముందు రాష్ట్రంలో ప్రజలను నమ్మబుచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తామని, అలా చేయకపోతే ప్రజలకు తాము కాలర్ పట్టుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామని నారా లోకేష్ అన్న మాట వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. ఏదైతే నిన్న కాకుండా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల్ని మరొకసారి మోసం చేసే విధంగా గతంలో 2014 నుంచి 19 కానివ్వండి, గతంలో ఆయన ముఖ్యమంత్రి చేసినప్పుడు కానివ్వండి, ఈ కూటమి ప్రభుత్వంలో కానివ్వండి, ఎప్పుడు కూడా చెప్పిన మాటను కానీ ఇచ్చిన హామీని కానీ అమలు చేయని వ్యక్తి రాష్ట్రంలో ఎవరున్నారంటే అది గౌరవనీయులు ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు. అనేక హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తారని చెప్పని ప్రజల్ని నమ్మబుచ్చి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం నలుమూలకి వెళ్ళి వారికి ఉన్న మీడియా ద్వారా కావచ్చు, వాళ్ళకున్న మిగతా విధానాలతో కావచ్చు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా పథకాలన్నింటినీ కూడా ఇస్తాం మేము, మాది హామీ అని చెప్పని యువనేత నారా లోకేష్ గారు కూడా అనేక యువగళం పాదయాత్రలో కావచ్చు, అదేవిధంగా వివిధ రకాల ఛానల్స్ ఇంటర్వ్యూలలో కావచ్చు, మేము ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మా కాలర్ పట్టుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామని చెప్పని ఆ రోజు కూడా యాంకర్స్ అడిగారు. ఏమంటే మీరు ఇచ్చే హామీలు సాధ్యానికి ఇబ్బందిగా ఉండే పరిస్థితి ఉంది అంటే మేము అన్నీ కూడా లెక్కలు వేసుకొని మేము అమలు చేసే విధానంతోనే ముందుకెళ్తున్నాము, అవి ఇవ్వకపోతే కనుక చొక్కా కాలర్ పట్టుకునే అవకాశం కూడా రాష్ట్ర ప్రజలకు కల్పిస్తున్నామని చెప్పని ఇప్పుడున్న యువనేత నారా లోకేష్ గారు అన్నది వాస్తవమా కాదా? అదేవిధంగా చెప్పుకుంటూ పోతుంటే గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చంద్రబాబు యొక్క హామీలు ఎలాగుంటాయంటే పొరపాటున కనుక చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే పుల్లోట్లో తలకాయ పెట్టినట్టు ఉంటుంది, ఒకసారి ఆలోచించమని రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎన్నికల ముందే ఆయన విన్నపించుకున్నారు. పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు విజయవాడలోని ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం శుభవార్త తెలిపింది. విజయవాడలోని కార్యాలయంలో రోజుకు అదనంగా 50 స్లాట్లు కేటాయించనున్నట్లుగా అధికారులు తెలిపారు. ఫిబ్రవరిలో ప్రతి బుధవారం 250 అదనపు స్లాట్లు అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు తాజా అపాయింట్మెంట్లు, రీషెడ్యూల్ కోసం వెబ్సైట్ ను సందర్శించాలని సూచించారు. విజయవాడ నందమూరి నగర్ లో దొంగతనం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు లెంగం గోపి అనే చికెన్ షాప్ యజమాని ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. బీరువాలు పెట్టిన 8 కాసుల బంగారం, 4.60 లక్షల రూపాయల నగదు చోరీ అయినట్లుగా బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీ జరిగిన ప్రాంతాన్ని శుక్రవారం ఏసీపీ స్రవంతి రాయ్, సి వెంకటేశ్వర నాయక్ తదితరులు పరిశీలించారు.
మళ్ళీ పెట్టేశారు, దానికి మళ్ళీ రీకనెక్ట్ చేసేసాను. విద్యా విధానాలు రాష్ట్ర జాబితాలు ఉండాలని రాష్ట్ర ఏఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు సాయి కుమార్ డిమాండ్ చేశారు. విజయవాడ లెనిన్ సెంటర్ నందు ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు సాయి కుమార్ మాట్లాడారు. కేంద్రం చేతుల్లో నేడు యూసీజీ విద్యా విధానాలు ఉండటం బాధాకరమని అన్నారు. కేంద్రానికి సానుకూలంగా ఉన్న వ్యక్తులని నేడు వైస్ ఛాన్సలర్ గా ఎన్నుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం చెప్పినట్లుగా కొన్ని రాష్ట్రాలు విద్యా విధానాలు అమలుపరుస్తున్నాయని, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు కేంద్రం విద్యా విధానాలను వ్యతిరేకించాయని గుర్తు చేశారు. విద్యా విధానాలు రాష్ట్ర జాబితాలో ఉండాలి కానీ కేంద్ర జాబితాలో ఉండకూడదని అన్నారు. యూసీజీ ముసాయిదా కమిటీలు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఒక నిర్ణయం తీసుకొచ్చింది. ముసాయిదా కమిటీ అనే పేరుతో ఈరోజు నూతన సంవత్సరంలో నూతనంగా విద్యార్థులకు ఏమన్నా మార్పు తీసుకొని వస్తుంది, మేలు చేస్తుంది అనుకుంటే ఈ నూతన సంవత్సరంలో విద్యా వ్యవస్థలో సర్వనాశనం చేసే విధంగా యూజీసీ నిబంధనలు ముసాయిదా కమిటీతో ఈరోజు ఒక తీర్మానం చేసింది. అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏది చెబితే అది ఆచాతూచా తప్పకుండా వ్యవహరిస్తున్నటువంటి యూజీసీ చైర్మన్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని కూడా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అతను కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏది చెప్తే ఆచాతూచా తప్పకుండా అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో మార్పుల్లో భాగంగా నూతన జాతీయ విద్యా విధానంలో మార్పులు అందరికీ నూతనంగా కొన్ని సవరణలు తీసుకోవచ్చు, అందరికీ ఉచిత విద్య కల్పించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు కాషాయకరణ, కార్పొరేటీకరణ, దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వారి యొక్క భావజాలాన్ని పాఠ్యపుస్తకాల్లో ముద్రించి విద్యార్థుల యొక్క మెదల్ని నింపడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందే కానీ ఈరోజు విద్యా వ్యవస్థల్లో కూడా ఈరోజు మతతత్వ రాజకీయాలను భావజాలాన్ని రెచ్చగొట్టే పద్ధతిలో ఈరోజు విశ్వవిద్యాలయాల్లో కూడా ఈరోజు పాడు చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా అడుగులు వేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన యూజీసీ ముసాయిదాను వ్యతిరేకిస్తూ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. ప్రధానంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీసీ కొత్త నిబంధనలు, ప్రొఫెసర్స్ నియామకాలు, వైస్ ఛాన్సలర్ నియామకాల్లో కూడా చాలా వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా వాళ్ళ మతోన్మాదాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. గతంలో వైస్ ఛాన్సలర్ నియామకానికి 3 సెర్చ్ కమిటీలు వేసేవాళ్ళు. 3 నామినీలు, ఒక యూజీసీ నుంచి ఒకరు నామినీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకరు నామినీ, ఆయా యూనివర్సిటీ నుంచి ఒక నామినీ, ముగ్గురు 3 పేర్లతో సెర్చ్ కమిటీ నిర్మించేవాళ్ళు. తద్వారా ప్రభుత్వం నిర్ణయించిన పేరును గవర్నర్ సిఫార్సు చేసి గవర్నరు ద్వారా వీసీల నియామకం చేపట్టారు. కానీ కొత్తగా వచ్చిన ముసాయిదాలు అటువంటి పద్ధతి లేకుండా, సెర్చ్ కమిటీల పేరు ప్రస్తావన లేకుండా, నామినీల పేరు ప్రస్తావన లేకుండా డైరెక్ట్గా గవర్నరే నియామకం చేస్తారని చెప్పేసి ఈరోజు యూజీసీ ముసాయిదా తీసుకురావడం చాలా దుర్మార్గం. వెంటనే ఇది యూనివర్సిటీ యొక్క స్వయం ప్రతిపత్తిని, రాష్ట్రాల యొక్క ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తోంది. విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ చిన్నిపై సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ చేసిన ఆరోపణలు ఎన్టీఆర్ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ, విజయవాడ అర్బన్ ఎస్ఎస్ఎల్ మాజీ అధ్యక్షుడు జీవీ నరసింహారావు ఖండించారు. ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే ఎంపీ కేశవ శివనాథ్ పై ఆరోపణలు చేయడం అంటే దోనేపూడి శంకర్ రాజకీయ జీవితానికి ప్రజలు చర్మగీతం పాడే రోజు దగ్గర పడిందని హెచ్చరించారు. విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ పై సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దోనేపూడి శంకర్ వ్యాఖ్యలను ఖండిస్తూ విజయవాడ పార్లమెంట్ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ, విజయవాడ అర్బన్ ఎస్సీసెల్ మాజీ అధ్యక్షుడు నరసింహారావు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ఇసుక అందుబాటులోకి రాక, పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత ఇసుక విధానం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమల్లోకి తీసుకువచ్చి పేదవారికి ఇసుక అందుబాటులోకి తెచ్చారని అన్నారు. దోనేపూడి శంకర్ వైసీపీ నాయకుల మోచేతి నీళ్లు తాగుతూ ఎంపీ కేశవ చిన్నిపై చేసిన ఆరోపణలు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. దోనేపూడి శంకర్ రాజకీయ ఉనికి కోసం, పబ్లిసిటీ కోసం తప్పుడు ఆరోపణలు చేశాడని మండిపడ్డారు. పేద ప్రజలు సంతోషంగా ఉన్న ఉచిత ఇసుక విధానంపై దోనేపూడి శంకర్ దిగజారుడు రాజకీయం చేస్తున్నాడని, ఇకపై తప్పుడు ఆరోపణలు చేసే శంకర్ ఆటలు సాగవని హెచ్చరించారు. జరిగిన ఈ గణతంత్ర రిపబ్లిక్ దినోత్సవ వేడుకల సందర్భంగా ఇచ్చేసిన మా సభ్యులందరికీ, పెద్దలకు, పిల్లలకు, సీనియర్ మేసన్స్, ఫ్రీ మేసన్స్ అందరికి కూడా మా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సవాల్ విసిరారు. దోనేపూడి శంకర్ రాజకీయ
ఉనికి కోసం పబ్లిసిటీ కోసం తప్పుడు ఆరోపణలు చేశాడని మండిపడ్డారు. పేద ప్రజలు సంతోషంగా ఉన్న ఉచిత ఇసుక విధానంపై దోనేపూడి శంకర్ దిగజారుడు రాజకీయం చేస్తున్నాడని, ఇకపై తప్పుడు ఆరోపణలు చేసే శంకర్ ఆటలు సాగవని హెచ్చరించారు. ఫ్రీ మేసన్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ గణతంత్ర రిపబ్లిక్ దినోత్సవ వేడుకల సందర్భంగా విచ్చేసిన మా సభ్యులందరికీ, పెద్దలకు, పిల్లలకు, సీనియర్ మేసన్స్, ఫ్రీ మేసన్స్ అందరికి కూడా మా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సవాల్ విసిరారు. దోనేపూడి శంకర్ రాజకీయ ఉనికి కోసం పబ్లిసిటీ కోసం తప్పుడు ఆరోపణలు చేశాడని మండిపడ్డారు. పేద ప్రజలు సంతోషంగా ఉన్న ఉచిత ఇసుక విధానంపై దోనేపూడి శంకర్ దిగజారుడు రాజకీయం చేస్తున్నాడని, ఇకపై తప్పుడు ఆరోపణలు చేసే శంకర్ ఆటలు సాగవని హెచ్చరించారు. ఫ్రీ మేసన్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ గణతంత్ర రిపబ్లిక్ దినోత్సవ వేడుకల సందర్భంగా విచ్చేసిన మా సభ్యులందరికీ, పెద్దలకు, పిల్లలకు థ్యాంక్ యూ వెరీ మచ్. సార్వత్రిక సవాల్ విసిరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమం కడపలో నిర్వహించాలన్న ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అనంతరం కేంద్ర రాష్ట్ర స్థాయి కమిటీల ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని వెల్లడి. ఘనంగా ప్రారంభమైన దక్షిణ భారతదేశంలో రెండో అతిపెద్ద కథోలిక పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన గుణదల లూర్దుమాత మహోత్సవాలు. సూపర్ 6 హామీలను కూటమి ప్రభుత్వం సమాధి చేసిందన్న వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఇవే రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.